క్రికెట్ ప్లేయర్స్గా అవతారం ఎత్తిన ఇండియన్ పొలిటీషియన్స్ మరి ఐపీఎల్ సీజన్ అంటే అందరికీ కూడా ఎంతో అట్రాక్షన్గా ఉంటుందన్నమాట. మార్చిలో మొదలయ్యి మేలో ఎండ్ అయ్యే ఈ ఐపీఎల్ అయితే మొత్తం అందరూ యావత్ ఇండియా మొత్తం చూసి దానిపైన అట్లాగే బెట్టింగులు చేస్తారు. ఇంకా రకరకాలుగా ఆ టైంని అయితే చాలా ఈజీగా స్పెండ్ చేస్తారనమాట. సో శని ఆదివారాలు అయితే ఇంకా రెండు మ్యాచ్లు ఉంటాయి, చెప్పక్కర్లేదు. ఎంతో ఎంజాయ్ చేస్తారు యువత అంతా కూడా. సో ప్రతి ఇంట్లో కూడా ఆల్మోస్ట్ మనం మ్యాచ్ సౌండ్ వినాల్సిందే. మరి ఎట్లాంటిది ఇప్పుడు మన పొలిటీషియన్స్ కూడా క్రికెట్ ప్లేయర్స్ లాగా డ్రెస్సులు వేసుకుని వీడియో అయితే బయటకు వచ్చిందనమాట. అయితే వాళ్ళు నిజంగా వేసుకోలేదు, కానీ కొంతమంది ఫ్యాన్స్ చేసిన వీడియో అయితే ఇప్పుడు ఫుల్గా ట్రెండ్ అవుతుంది. సో అందులో మనం చూసుకుంటే రాహుల్ గాంధీ గారు పంజాబ్ కింగ్స్ ఏదైతే షర్ట్ ఉంటుందో అది వేసుకుని ఆ డ్రెస్ మొత్తాన్ని కూడా వేసుకుని నడుస్తున్నట్టు, అట్లానే ఇటు అమిత్ షా గారు సిఎస్కే డ్రెస్ వేసుకున్నట్టు, అట్లానే అటు మోడీ గారు అయితే ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డ్రెస్ వేసుకున్నట్టు. సో ఆ జెర్సీలు వేసుకుని వాళ్ళు నడుస్తూ వస్తుంటే అది ఎంతో చూడముచ్చటగా ఉందన్నమాట. సో ఇంకా వేరే టీమ్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్, డేవిడ్ ఫెర్నాండెజ్, ఈ వీడియో అయితే మంచి ట్రెండింగ్ అయిపోతుందని చెప్పాలి. సో వాళ్ళు ఈ మధ్యన సెలబ్రిటీలు కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు వీడియోలు అన్నీ కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్గా ఇట్లా చూసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ ఏఐ అనేది ఒక చాలా మంచిగా దొరికిందని చెప్పాలి. సో ఖచ్చితంగా వాళ్ళకి నచ్చినట్టు ఎడిట్ చేసుకుని వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ లాగానో సినిమా హీరోల లాగానో రకరకాలుగా తయారు చేస్తున్నారు అనమాట. సో మరి ఆ కోణంలోనే ఇప్పుడు మన పొలిటీషియన్స్ అందరూ కూడా మన క్రికెట్ ప్లేయర్స్లా కల్పిస్తే ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశారు. సో ఆ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంది. అది ఇప్పుడైతే మొత్తం ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అన్నింటిలో కూడా చాలా వైరల్ అవుతుందన్నమాట. సో మరి అందులోనూ ప్రత్యేకంగా మన మోడీ, రాహుల్ గాంధీ, అమిత్ షా లాంటి వాళ్ళు ఆ లుక్లో ఇంకా అదిరిపోయారని చెప్పాలి. సో మరి ఇప్పుడున్న ఐపీఎల్ సీజన్కి తగ్గట్టు వాళ్ళకున్న జెర్సీలు, వాళ్ళ కాస్ట్యూమ్స్ చూస్తే కనుక నిజంగా ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఓన్ చేసుకునే విధంగా ఉన్నాయన్నమాట. సో మరి అటు సిఎస్కే ఫ్యాన్స్, ముంబై ఇండియన్ ఫ్యాన్స్, అట్లాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ హీరోలతో సమానంగా ఇటు పొలిటీషియన్స్ని కూడా పోల్చుకుంటున్నారు. సో మరి క్రికెటర్స్కే కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నారు అని చెప్పి వీళ్ళనైతే పొగడతలతో ముంచెత్తున్నారు అనమాట. ఏదైనా ఆ ఎడిటర్కి ఉన్న స్పిరిట్ చూసి అందరూ కూడా అభినందిస్తున్నారు. సో మరి ఇట్లా నిజంగా ఒకవేళ వాళ్ళు డ్రెస్ వేసుకుని స్టేడియంలోకి వచ్చారు అంటే కనుక ఇంకా రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.